అసలు బైబిల్ గురించి మొట్టమొదట నేను చెప్పాలి అంటే బైబిల్ని డివైడ్ చేసి చదవడం కూడా తెలీదు. బైబిల్ ప్రకారంగా నాకెవరో కామెంట్ పెట్టారు. కొత్త నిబంధనలో రాసింది కదా, కొత్త నిబంధనలు రాసింది. కొత్త నిబంధన బైబిల్ కాదు, తర్వాత యాడ్ చేసిన దాన్ని బైబిలు. బైబిల్ అంటేనే అనేక పుస్తకాల సమూహము. కొత్త నిబంధనలో లెటర్స్ ఎవరెవరికో రాశారు. ఫస్ట్ మీరు కాంటెక్స్ట్ చదవండి. రోమాపత్రిక ఎవరికి రాశారు? కొరింథీ పత్రిక ఎవరికి రాశారు? కొరింథీలకి రాశారు. రోమపత్రిక రోమన్స్కి రాశారు. హెబ్రీ పత్రిక హెబ్రీలకు రాశారు. అక్కడ ఫస్ట్ అధ్యాయంలోనే క్లియర్గా మెన్షన్ ఉంటుంది అది ఎవరికి రాశారు అనేది. అప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒకరి లెటర్ లాగా పర్సనల్ వాళ్ళ కోసం అది సపరేట్గా రాయబడింది. దాన్ని అన్నీ తీసుకొని వచ్చేసి ఒక దాంట్లో పెట్టేసి దీన్ని బైబిల్ అని చెప్పేసి అంటారు. కానీ నేను మీకు చెప్తాను వాక్యం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే యేసయ్య సినగోగులోకి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ మీటింగ్ బయటికి అక్కడికి వెళ్ళి చదివినప్పుడు ఆయనకు ఒక యేసయ్య గ్రంథం యొక్క చుట్ట ఇస్తే ఆయన చదువుతాడు. ఏమని చదువుతాడు? ఐజయా 61లో ఉన్న దాన్ని చదువుతాడు అనమాట. ప్రభు ఆత్మ నా మీదకి వచ్చిన అని చెప్పేసి ఇది ఈరోజు నెరవేరిన అంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమంటాడంటే, మీరు దైవంలోని అన్నందుకంటే ఆయన కీర్తనలోది 82 చాప్టర్ 82 వర్స్ 6 దాన్ని కోట్ చేసి చెప్తాడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారు దేవుని కుమారులని ఉంది కదా అని చెప్పేసి నేను అంటాడు అనమాట. సో వాక్యము అంటే యూదుల ప్రకారము, కొత్త నిబంధన అపొస్తలుల ప్రకారము, వీటన్నిటి ప్రకారము వాక్యం ఏంటంటే యూదుల గ్రంథము. దాన్ని తనాక్ అంటారు. వాక్యం అంటే ఈ కొత్త నిబంధన ఇది కాదు, వాళ్ళ ప్రకారం అప్పుడున్న అపొస్తలుల గారి ప్రకారంగా. ఇప్పుడు వాళ్ళు రాస్తున్నారు అంటే వాక్యం, వాళ్ళు ఎవరికి రాస్తున్నారు? రాస్తున్న దాని గురించి చెప్పట్లేదండి. వాళ్ళు ఆల్రెడీ ఉన్న దాని గురించి చెప్పారు. ఇప్పుడు యేసయ్యని ప్రూవ్ చేయాలంటే పాత నిబంధనలో ఉన్న మొత్తం అన్ని ప్రవచనాలు ఆయన గురించి రాసినటువన్నీ తీసి వీళ్ళు కన్విన్స్ చేయాలి. కాబట్టి దాని తర్వాత తీసి వీళ్ళు రాశారు, ఇదిగో ఈ ప్రవచనం ఇది ఉంది, మత్తయి సువార్తలో ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి అని వాళ్ళు కోట్ చేసి చెప్పారు. ఇదిగో ఆయన గాడిద మీద వస్తాడు, ఇదిగో ఆయన సర్వెంట్ లాగా వస్తాడు, ఇదిగో ఆయన బెత్లెహేంలో పుడతాడు, ఇదిగో ఈయన సామ్స్ 22 లాగా ఇలా పుడతాడు, ఇదిగో జకర్యా 9:9 లాగా, ఇదిగో ఇట్లా ఆయన వెండికి అమ్మబడతాడు. ఇట్లా ఇవన్నీ వాటిని అన్ని తీసేసుకొని ఇదిగో ఇది ఇక్కడ నెరవేరింది కాబట్టి ఈయనే మెస్సయ్యా అని చెప్పేసి అన్నారు. బట్ ఓకే, అలా వీళ్ళ ఏమంటారు, వీళ్ళ వే ఆఫ్ వ్యూ, వీళ్ళు చూసేది వీళ్ళు చెప్పేది అలాగే చేస్తారనమాట. దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రజెంట్.